ఓం శాంతి. ఈరోజు పురుషార్థము సూరజ్భాయిజీ చేయించిన వ్యక్తం నుండి అవ్యక్తం వైపుకు. ఓం శాంతి. మనకు బాబా నుండి అనేక వరదానాలు లభించాయి. ఈ సమయంలో పరమ సద్గురువు మన పైన ప్రసన్నమై మనకు రోజు అనేక వరదానాలు ఇస్తున్నారు. ఆ వరదానాలను స్వీకరించాలి. ఆ వరదానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా స్వయాన్ని ఆ వరదానాల స్వరూపంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికోసం మనం ఎలా చేయాలి అనే సత్య జ్ఞానం కూడా కావాలి. మొదట మనం తెలుసుకోవాలి, వరదానము చాలా శక్తివంతమైనది. వరదానములో నిప్పును కూడా నీటిగా మార్చే శక్తి ఉంటుంది. అనగా అగ్ని వంటి విపరీతమైన పరిస్థితినైనా నీటి వంటి శీతల పరిస్థితిలోకి మార్చే శక్తి వరదానముకు ఉంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే చాలా సమయం నుండి ఈశ్వరీయ నశలో ఉంటారో వారి బుద్ధిలోకి వరదానమును ధారణ చేసే సామర్థ్యము వస్తుంది. ఈశ్వరీయ నశలో ఉండడం వలన వారి బుద్ధి సమర్థవంతంగా ఉంటుంది. బుద్ధి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. బుద్ధిలో యోగ్యతలు వస్తాయి. అప్పుడు ఆ వరదానము మన బుద్ధిలో ధారణ అవుతుంది. ఉదాహరణకు బుద్ధి ఒక పాత్ర, గిన్నె అనుకోండి. అది ప్లాస్టిక్ పాత్ర అయినా కావచ్చు. అందులో బరువైన వస్తువును పెట్టినట్లయితే విరిగిపోవచ్చు. బరువైన వస్తువు కోసం పాత్ర కూడా శక్తిశాలిగా ఉండాలి. పాత్ర స్వచ్ఛంగా ఉండాలి. వరదానం వంటి స్వచ్ఛమైన దానిని ఉంచడానికి స్వచ్ఛమైన బుద్ధిరూపీ పాత్ర కావాలి. మురికితో నిండి ఉండకూడదు. లేకపోతే లోపల ఉన్న మురికి ఈ వరదానమును బయటకు విసిరేస్తుంది. చాలామంది బుద్ధిలో మురికి నిండి ఉంది. వ్యర్థ ఆలోచనల మురికి, చింత మరియు ఆందోళనల మురికి, పరచింతన, ఈర్ష్యాద్వేషాలు, నీది నాది, వారు ఇలా ఉన్నారు, వీరు అలా ఉన్నారు. ఈ వ్యర్థ ఆలోచనల మురికి ఉన్న కారణంగా వరదానములు బుద్ధిలో నిలవడం లేదు. కానీ ఎవరైతే బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకున్నారో, ఎవరైతే పవిత్రతతో బుద్ధిని అలంకరించుకున్నారో, ఎవరైతే చాలా సమయం నుండి ఈశ్వరీయ నశలో ఉండే అభ్యాసం చేశారో వారి బుద్ధి వరదానాలను ధారణ చేయడానికి యోగ్యంగా అయిపోయింది. వారు వరదానాలను ధారణ చేశారు. ఈ వరదానాలు రాబోయే సమయంలో ప్రపంచం కోసం మహాన్ కార్యమును చేస్తాయి. వారు వరదాని స్వరూపంగా అయిపోతారు. నేను విఘ్న వినాశకుడను అని వరదానం మనకు బాబా నుండి లభించింది. ఈ వరదానంతో మనం అనేక మందికి దృష్టిని ఇద్దాం. అప్పుడు ఒక్కసారిగా అనేక మంది ఆత్మలు విఘ్నాల నుండి ముక్తులైపోతారు. ఈ ప్రపంచంలోని విఘ్నాలన్నింటినీ సమాప్తం చేసేవారుగా అయిపోదాం. బాబా సదా సుఖీ భవ అనే వరదానాన్ని ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని స్వీకరించారో వారు రాబోయే సమయంలో ఒక్కసారిగా దృష్టినిచ్చి అనేక మందికి సుఖాన్ని ఇచ్చేవారుగా అయిపోతారు. బాబా పవిత్ర భవ వరదానమును ఇచ్చారు. శ్రేష్ఠ యోగీ భవ, సఫలతామూర్తి భవ, స్థిరబుద్ధి భవ. ఈ వరదానాలను స్వీకరించండి. నాకు బాబా నుండి ఈ వరదానం లభించింది అనే నశలో ఉండండి. ఇదే స్మృతిలో ఉంటూ మనం రోజంతా స్వరూపంగా అయిపోదాం. ఎంతగా నాకు వరదాత నుండి వరదానం లభించింది అనే స్మృతి యొక్క నశ ఉంటుందో అంతగానే మనం ఈ వరదానం యొక్క స్వరూపంగా అయిపోతాం. మరియు రోజులో 2-4 సార్లు వరదానమును ఉపయోగిద్దాం. ఎవరైనా విఘ్నాలకు వశమై ఆత్మ మన ఎదురుగా వచ్చినట్లయితే, నాకు ఈ విఘ్నం ఉంది అని చెప్పినప్పుడు వరదానమును స్మృతిలోకి తీసుకురండి. బాబా హస్తము నా శిరస్సు పైన ఉన్నట్లుగా అనుభవం చేసి వీరి విఘ్నము సమాప్తమైపోవాలి అని సంకల్పం చేయండి. దీని రిజల్ట్ చాలా బాగుంటుంది. కావున ఈ రోజంతా అభ్యాసం చేద్దాం. నేను వరదాని ఆత్మను, తోడుగా మాస్టర్ వరదాతను స్వమానంలో ఉందాము. సూక్ష్మవతనంలో బాప్దాదా వరదాని హస్తము నా శిరస్సుపై ఉంది. వారు దృష్టినిస్తున్నారు. వారి దృష్టితో వరదానము
నాలో ఇమిడిపోతోంది అని అభ్యాసం చేయండి. ధన్యవాదాలు. ఓం శాంతి.